హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకటం. నేను మీ ప్రసాద్. నెక్స్ట్ వికెట్ కొడాలి నాని అన్న వెలుగులోకి కోట్ల కుంభకోణం. విషయం ఏంటి అంటే గుడివాడ మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి అయినటువంటి కొడాలి నాని, ఆయనకు సంబంధించి ఇటీవల ఒక విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. అదేంటి అంటే మట్టి తవ్వకాల ద్వారా 200 కోట్ల కుంభకోణం చేశారు అని చెప్పేసి. అంతేకాదు ఇప్పుడు తాజాగా మరొక అంశం కూడా తెరపైకి వచ్చింది. అదేంటి అంటే ఇదే మట్టిని అడ్డం పెట్టుకొని మరొక 100 కోట్ల వరకు కూడా కుంభకోణం చేసినట్లుగా సమాచారం. ఇంతకీ ఎక్కడ ఏం చేశారో అనేది తెలియజేస్తాను. ఇది మామూలుగా ఉండదండి. ఈ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, అఫ్కోర్స్ ఒక సినిమా కథ కూడా మళ్ళీ ఇందులో ఉంది. అదేంటి అనేది తెలియజేస్తాం. దానికంటే ముందుగా కొడాలి నాని పైన మీ అభిప్రాయం ఏంటి అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే ఆ విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన 200 కోట్లకు సంబంధించిన వ్యవహారం సపరేటు. అది కాకుండా ఇప్పుడు ఈ మట్టికి సంబంధించింది 100 కోట్లు, ఇది సపరేట్. ఇదేంటి అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పేదలకి ఇళ్ళు నిర్మించాలి అని చెప్పేసి జగనన్న ఇళ్ళు అని చెప్పేసి అన్నారు చూసారా. మీరు కనుక గమనించినట్లయితే గత 3 సంవత్సరాలుగా నేను ఈ విషయం ప్రస్తావిస్తూనే ఉన్నా. ఏదైనా సరే ఈ పేదల ఇళ్ళు అనేది పెద్ద కుంభకోణం. ప్రధానంగా ఏంటి, ఈ స్థలాలు, అక్కడ ఉన్న పొలాలు, ఆ భూ సమీకరణ చేసేటప్పుడు ఉదాహరణకి ఈ ఎకరం ఒక 10 లక్షలు 15 లక్షలు ఉంటే దానికి ప్రభుత్వం 30-35 లక్షలు 40 లక్షలు ఆ విధంగా కొనుగోలు చేసేటట్లుగా అక్కడ ధరలు చూపించారు. సో అసలు ధర ఏమో అక్కడ రైతుకి ఇచ్చేది ఎంత, అక్కడ ఉన్న మార్కెట్ ధర ప్రకారంగా 10 లక్షలు 12 లక్షలు ఇచ్చేసి ఆ మిగతాదంతా కూడా అక్కడ లోకల్ స్థాయి నాయకుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు కూడా పనిచేసుకున్నారు. సో ఈ విధంగా ఇది జరుగుతూనే ఉంది. ఇది కాకుండా ఈ యొక్క ఇళ్లకు సంబంధించి మెరక, ఇప్పుడు ఏదైతే పల్ల ప్రాంతాల్లో ఉంటాయి కదా స్థలాలు, వాటికి మెరక వెయ్యాలి అని చెప్పేసి ఆ మట్టి తరలించాలి. ఆ మట్టి తరలించడం అని చెప్పేసి సాకుగా చూపించి ఇక్కడ మరలా 100 కోట్ల కుంభకోణం ఒక్క నియోజకవర్గంలోనే ఈ విధంగా జరిగింది అంటే అది కూడా గుడివాడ మండలంలోని మల్లాయపాలెం గ్రామంలో. అక్కడే ఈ విధంగా జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలలో అనేక రకాలైన మండలాల్లో ఎన్ని 100 కోట్లు ఎన్ని వేల కోట్ల కుంభకోణానికి గురయ్యే అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవ్వరు పునీతులు కాదు, అందరూ బ్రహ్మాండంగా దోచేశారు. ఆ నియోజకవర్గం లేదు, ఈ నియోజకవర్గం లేదు. అదేమిటి అంటే పేదలకు ఇళ్ళు ఇస్తుంటే ఈ విధంగా అడ్డుపడతారా అని చెప్పేసి మరలా ఇక్కడ అనేక రకాలైన కథనాలు. సో ఈ మల్లాయపాలెం ప్రాంతంలో సుమారుగా 178 ఎకరాలు భూమిని సమీకరించారట దీనికి పేదలకు ఇళ్ళు నిర్మించడానికి. సో దానికి ఆ మెరక తోలాలి అని చెప్పేసి ఆ మట్టి, ఈ మట్టి తవ్వకాలు ఏంటి, గుడివాడ నియోజకవర్గంలో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా సరే అక్కడ చెరువు తవ్వకాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అక్కడ ఒక 5-10 కిలోమీటర్ల రేడియస్లోనే ఈ మట్టిని తరలించుకోవడం. కానీ వాళ్ళు లెక్కల్లో చూపించేది మాత్రం 30-35 కిలోమీటర్ల నుంచి అంత దూరాన్ని నుంచి మట్టి తరలిస్తున్నట్లుగా. సో ఆ విధంగా 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఎక్కడ డిస్టెన్సు, 30 కిలోమీటర్ల పైన అంటే ఎక్కడ. సో ఆ విధంగా చేసేసుకున్నారు. పైగా ఇదంతా కూడా మరలా ఎట్లా బిల్డప్ ఇచ్చేసారు అంటే ఈ యొక్క డబ్బుకు సంబంధించింది అక్కడ ఎవరైతే కొంతమంది నిరుద్యోగులు ఉంటారు, అందులో వైసీపీ నిరుద్యోగులు ఎవరో మొత్తం 16 మందిని ఏరి వాళ్ళకి ఇది కాంట్రాక్ట్ ఇచ్చినట్లుగా చూపించి ఆ బిల్లులన్నీ కూడా వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. చూడండి ఇదంతా ఏ విధంగా చేశారు. సో అసలు వాళ్ళకి తెలీదు ఆ విషయాలన్నీ కూడా. ఎవరు సదరు ఆ 16 మంది ఉన్నారు చూసారా వ్యక్తులు, వాళ్ళకి తెలీదు. వాళ్ళ అకౌంట్లో సుమారుగా 5,000 రూపాయలు కూడా ఉండవంట. అటువంటి వారి దాంట్లోకి కోట్లు వచ్చి కొంత అంటే 1,16 లక్షలు 1,50 లక్షలు అట్లా అమౌంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయేసరికి దాని తర్వాత ఆ అమౌంట్ మరలా తిరిగి వీళ్ళకి ఇచ్చేసేయటం. ఎవరికి, సదరు ఎవరెవరైతే నాయకులు ఉంటారో మరలా తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి. సో ఈ ట్రాన్సాక్షన్స్ ఇదంతా వాళ్ళకి తెలియదు కదా. మరలా వీళ్ళు తిరిగి డబ్బులు ఎందుకు ఇవ్వాలి, అసలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అంటే దానికి ఇంకొక కథలు లేరు. అదేంటి అంటే రామ్ గోపాల్ వర్మ సినిమా తీసాడు కదా, అప్పుడు ఈ వీళ్ళ వైసీపీ వాళ్ళ సినిమాలు తీస్తూ ఉంటారు కదా. సో ఆయనకి మనం డబ్బులు ఇచ్చామప్పుడు అడ్వాన్స్గా సినిమాలు తీయమని, ఆ సినిమా ఆగిపోయింది కాబట్టి ఆ డబ్బులు తిరిగి వాపస్ ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి మరలా ఇక్కడ ఈ ప్రొజెక్షను. సో ఇప్పుడు సదరు ఖాతాదారులు మరి ఆ డబ్బులు వెనక్కి ఇవ్వాలి అంటే ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్తారు. అక్కడ ప్రభుత్వానికి చూపిస్తుందేమో వీళ్ళు వర్క్ చేశారు అని చెప్పేసి వీళ్ళకి డబ్బులు వేసినట్లుగా. ఇక్కడ వీళ్ళకేం చెబుతున్నారు, మనకి సినిమా డైరెక్టర్ దగ్గర నుంచి మనకి డబ్బులు వెనక్కి పంపించేసి రివర్సు. సో అందుకని ఆ డబ్బులు మీ అకౌంట్కి నెంబర్లు ఇచ్చాను, మీకు వస్తాయి, మీరు తీసుకొచ్చి ఇచ్చేయండి అని చెప్పేసి అంటాం. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఐటీ వాళ్ళు మానిటర్ చేస్తారుగా. ఇదేంటి ఎప్పుడు ఒక 5,000 10,000 కూడా ఉండవు వీళ్ళ అకౌంట్లో, ఒకేసారి లక్షల కోటి రూపాయల పైన ఎలా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని చెప్పేసి చెక్ చేస్తే అసలు బండారం బయటకు వచ్చింది. ఆ డీటెయిల్స్ ఏంటి, ఆ లిస్ట్ ఏంటి, ఎవరెవరు ఉన్నారు అనేది కూడా మీకు తెలియజేస్తాను. పైగా దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టమని చెప్పేసి వాళ్లకు నోటీసులు వెళ్ళాయి.
అదేంటి మా దాంట్లో ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి, మాకు అసలు ఇన్కమే లేదు, ట్యాక్స్ ఎక్కడి నుంచి తెచ్చి కట్టం అని చెప్పేసి వాళ్ళు లబో దిబోం అంటున్నారు. తీరా ఎంతెంత ఏంటి అంటే డ్రామా ఖాతా నుంచి 2022 జూలై 21న మందా చటర్జీ అనే యువకుడి బ్యాంకు ఖాతాలో మొదటిసారి 1,12,00,000 రూపాయలు జమ చేశారట. ఆ డబ్బును అదే రోజు వైసీపీ నేత బినామీ కంపెనీ శ్రీనివాస గార్మెంట్స్కు 50 లక్షల రూపాయల చొప్పున 2 సార్లు బదిలీ చేయించుకున్నారు. మరో 7 లక్షలు సాయిరామ్ ఎంటర్ప్రైజెస్కు బదిలీ చేశారు. మందా బెనర్జీ ఖాతాలోకి రెండోసారి 2022 ఆగస్టు 5న 48,51 లక్షల డ్రామా నుంచి వచ్చాయి. సదరు స్థానిక వైసీపీ నేత అనుచరులైన సజ్జా శ్రీధర్ ఖాతాలోకి 14.7 లక్షలు, కొల్లి విజయ్ ఖాతాకు ఒకేసారి 18.3 లక్షలు, మరోసారి 13.5 లక్షలు బదిలీ చేయించుకున్నారు. అలాగే బొలుసుపాటి రాంప్రసాద్ ఖాతాలోకి ఒకసారి 37.25 లక్షలు, మరోసారి 37.25 లక్షలు జమ అయ్యాయి. ఇందులో నుంచి ఒకసారి 40 లక్షలు, మరోసారి 34 లక్షలు అదే రోజు విత్డ్రా చేసుకున్నారు. రాంప్రసాద్కు కనీసం డబ్బులు పడినట్లు తీసేసినట్లు కూడా తెలియదు. సో మల్లిపెద్ది అభిషేక్ ఖాతాకు మొదటిసారి 1,12,00,000 పడగా, శివ గోల్డ్ ఖాతాకు 41 లక్షలు, శ్రీ లలిత ఫిష్ ప్యాకింగ్కు 22 లక్షలు, ఎస్ఎస్ఆర్ ఆక్వా సీడ్స్కు 48 లక్షలు బదిలీ చేశారు. అభిషేక్ ఖాతాకు రెండోసారి 6.49 లక్షలు పడ్డాయి. వాటిని కూడా శివ గోల్డ్ బదిలీ చేశారు. నర్రా సుధాకర్ ఖాతాలో 1,12,00,000 రూపాయలు పడ్డాయి. వాటిలో సాయి శ్రీనివాస ట్రేడర్స్కు 20 లక్షలు, ఎస్ఎస్ఆర్ ఆక్వా ఫీడ్స్కు 50 లక్షలు, బసవకుమార్ ఖాతాకు 10 లక్షలు, డి పాండురంగారావుకు 10 లక్షలు, మధు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్కు 20 లక్షలు, కొలపల్లి తనూజ ఖాతాకు 2 లక్షలు బదిలీ చేశారు. మందా దీప్తి ఖాతాలో 2.24 కోట్ల రూపాయలు జమ కాగా, ఈ డబ్బు నుంచి రామకృష్ణ టౌన్షిప్ పేరుతో 2.15 కోట్లు బదిలీ చేశారు. సో 2.24 కోట్లు వాళ్ళు జమ అయితే 2.15 అంటే మిగతాది కమిషన్ ఏమో బహుశా. సో ఈ విధంగా అక్కడ గ్రామ పంచాయతీలో ఈ 16 మందికి పనులు అప్పగిస్తున్నట్లు తీర్మానం చేయించారు. సో చేయించి వీళ్ళు ఇదంతా చేసింది కాక, దీని వెనక చూడండి, ఆ డబ్బులు ఖాతాలో పడిన వెంటనే అదే రోజు సొమ్మును ఇతర ఖాతాలోకి మళ్ళించి విత్డ్రా చేశారు. కొందరికి ఈ విషయం తెలియదు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటి అంటే, ఒకే రోజు ఒక బ్యాంకు నుంచి సుమారుగా 6,15 లక్షల రూపాయలు వీళ్ళు డ్రా చేశారు. అంటే ఆ బ్యాంకు వాళ్ళు కూడా ఆ రకంగా కుమ్మక్కైపోయారా ఏంటి అనే విధానంలో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ ప్రకారంగా ఈ విధంగా కోట్ల రూపాయలు కొల్లగొట్టి చేశారు. విజిలెన్స్ రిపోర్ట్ మరి దీనిని బట్టి అర్థం చేసుకోండి. అక్కడ మామూలుగానే ఇసుక, ఈ మద్యం, సరే మద్యం అంటారా ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి లేదు. సో ఆఫ్కోర్స్ అతను క్యాసినో నిర్వహించాడనంటే నేను కాదు ఎవరో పెట్టారు ఏదో చెప్పాడు. సో ఇప్పుడు కొడాలి నాని గారి వంతు ఏమైనా వచ్చిందా, మరి నెక్స్ట్ ఆయన వికెట్టే ఉండబోతుందా? ఇక్కడ ఈ విధంగా కోట్ల కుంభకోణాలతో సహా ఆధారాలతో సహా విజిలెన్స్ అధికారులు బయటపెట్టారు కాబట్టి మరి ఏం జరగబోతుంది? సదరు అమాయకపు ప్రజలను అడ్డం పెట్టేసుకొని 16 మందిని వాళ్ళకి అదేమిటంటే సినిమా డైరెక్టర్ నుంచి డబ్బులు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఎంత నాటకాలండి ఇవన్నీ కూడా. సో ఇదంతా కూడా ఎవరి సొమ్ము అండి? ప్రజల సొమ్ము. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జగనన్న కాలనీలు పెట్టాలి, పేదలకు ఇళ్ళు ఇవ్వాలి అని అంటే ఇంత కుంభకోణాలా? ఏదో సినిమాలో కూడా ఉంటుంది ఒక డైలాగు, ఏముంది ఒక వెల్ఫేర్ స్కీమ్ వదిలితే చాలు కొన్ని 100 కోట్ల కుంభకోణాలు చేసుకోవచ్చు అని. ఇది 100 కోట్ల కూడా కాదు, 1000 కోట్ల కుంభకోణమే. ఇక్కడ ఒక్కొక్క నియోజకవర్గంలోనే 100 కోట్లలో కుంభకోణం జరుగుతూ ఉంటే అది కూడా ఈ జగనన్న కాలనీల పేరు మీదే. మరి అప్పుడున్న 175 నియోజకవర్గాలు లెక్కేసుకుంటే ఎంతమంది ఎన్ని రకాలుగా దోసేసి ఉంటారు? పైగా ఇందులో కొంతమంది ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో కూటమిలో ఏదో పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యారు. మరి ఇప్పుడు ఈ లెక్కలని తీస్తే వాళ్ళు కూడా బయటపడతారు. సో ఇప్పుడు వాళ్ళు కాదు వీళ్ళు కాదు ఎవరైనా సరే ఖచ్చితంగా ప్రజా సొమ్ము తింటే కక్కించాల్సిందే. అలా కాకుండా ఇదిగో ఇప్పుడు మన పార్టీలో ఉన్నాడు కదా, మొన్నటిదాకా ఆ పార్టీలో ఉన్నాడులే అది ఇది అని చెప్పేసి చూసేసి ఉన్నాడు పోయారంటే మాత్రం ప్రజలు క్షమించరు. పారదర్శకంగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏం చేసినా ప్రతి ఒక్కటి ఎంక్వైరీలో ఉన్నట్లుగా బయటపెట్టి నిజంగా వాళ్ళు అవినీతికి పాల్పడి ఉంటే కఠినంగా శిక్షించాలి. చట్టం ఎట్టి పరిస్థితులు వదలకూడదు, న్యాయస్థానాల్లో నిలబెట్టాలి వీళ్ళని.
సరే మరి ఇప్పుడు ఏం జరుగుద్దో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ విజిలెన్స్ అధికారులు ప్రస్తుతం కొడాలి నాని గారికి సంబంధించిన చిట్టా బయటపెట్టారు కదా, మరి దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఏంటి అనేది వేచి చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొడాలి నాని మరి నెక్స్ట్ వికెట్ ఆయనేనా? ఇప్పుడు ఏదైతే ఆ వెలుగులోకి వచ్చింది కుంభకోణం ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.